తెలుగు ఇతిహాసంలో ఇప్పటి వరకు మేము ప్రజెంట్ చేసిన మహాభారతాన్ని మీరంతా ఆదరించారు. అందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన పాత్రల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇందులో మొదట కర్ణుడి గురించి చెప్పుకుందాం. కర్ణ మహాభారతంలో ఇతను ఒక విధి వంచితుడు. మహాభారతంలో కర్ణుడి పాత్ర గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కర్ణుడు లేకపోతే మహాభారతం లేదు. కర్ణుడు వచ్చే వరకు దుర్యోధనుడిలో యుద్ధం ఆలోచనపై స్పష్టత లేదు. కర్ణుడు లేకపోతే మహాభారత యుద్ధమే లేదు. భారతంలో అత్యంత ముఖ్యమైన పాత్ర కర్ణ. చాలా సినిమాల్లో, నోవెల్స్లో, కథల్లో దుర్యోధనుడిని, కర్ణుడిని చాలా గొప్పగా చూపించారు. వారి అసలు కథలను తప్పుగా కూడా చూపించారు. ఎప్పుడైతే దుర్యోధనుడి పక్కన చేరాడో కర్ణుడు కూడా తన వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సి వచ్చింది. దుర్యోధనుడు ఏ కోణంలోనూ హీరో కాదు. అతనిది చాలా దారుణమైన పాత్ర. తన స్వార్థం కోసం ఎవరినైనా పణంగా పెట్టే వ్యక్తిత్వమే దుర్యోధనుడు. వ్యాస భారతంలో దుర్యోధనుడు, కర్ణుడి క్యారెక్టర్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. దుర్యోధనుడి, కర్ణుడి మధ్య స్నేహం నిజమైన స్నేహమే, కానీ కర్ణుడు మాత్రమే నిజమైన స్నేహితుడు. దుర్యోధనుడు మాత్రం తన స్వార్థం కోసమే కర్ణుడితో స్నేహం చేశాడు. అర్జునుడిని కర్ణుడు సంహరించగలడు అని దుర్యోధనుడు నమ్మాడు కాబట్టి అతనితో స్నేహం చేశాడు. అంతే తప్ప సూతకులస్తుడిని అవమానించారని కాదు. ఆ లెక్కన దుర్యోధనుడు సూతకులాన్నంతా ఉద్ధరించాలి కదా. కేవలం స్వార్థం కోసమే కర్ణుడితో దుర్యోధనుడు స్నేహం చేశాడు. ఆ ట్రాప్లో పూర్తిగా పడిపోయిన కర్ణుడు దుర్యోధనుడి కోసం మనసు చంపుకొని చాలా తప్పులు చేయాల్సి వచ్చింది. చివరికి ఆ తప్పులే అతని మరణానికి కారణమయ్యాయి. కర్ణుడి జీవితమంతా కష్టాలు, శాపాలే. కుంతీభోజ సామ్రాజ్యానికి చక్రవర్తి కుంతీభోజుడు. అతని కుమార్తె కుంతి. ఓసారి దూర్వాస మహాముని కుంతీభోజుడు రాజ్యానికి వచ్చాడు. ఆయనకు సపర్యలు చెయ్యాలంటే చాలా ఓపిక ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కోపం తెచ్చుకొని శపిస్తాడని అందరికీ భయం. అందుకే కుంతీభోజుడు ఆ బాధ్యతలను కుంతీదేవికి అప్పగించాడు. ఆమె ఏడాది పాటు దుర్వాస మహర్షికి సేవలు చేసింది. ఆమె సహనానికి దుర్వాస మహర్షి ఆశ్చర్యపోయాడు. అప్పుడు దుర్వాస మహర్షి ఓ మంత్రాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఆ మంత్రం పఠించి ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత ద్వారా కుంతికి కొడుకు పుడతాడు. అది ఆయనిచ్చిన మంత్రం. అప్పటికి కుంతి పడుచు వయసులో ఉంది, ఉద్రేకంలో ఉన్న వయసు. అందుకే దుర్వాసుడు వెళ్ళిపోయాక ఆయన నేర్పిన మంత్రాన్ని ఓసారి పరీక్షించాలని అనుకుంది. ఆ నిర్ణయమే కుంతి జీవితాన్ని మార్చేసింది. ఓ అందమైన ఉదయం ప్రశాంతంగా ఉదయిస్తున్న సూర్యుడిని చూసి కుంతి ముచ్చటపడింది. దుర్వాస మహర్షి చెప్పిన మంత్రాన్ని పఠించి కుంతీదేవి సూర్యుడిని ఆహ్వానించింది. వెంటనే సూర్యుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. కుంతి బెదిరిపోయింది. తాను సరదాగా పఠించానని క్షమించమని సూర్యుడిని వేడుకుంది. అయినా మంత్రశక్తి వృధా కాకూడదని సూర్యభగవానుడు అన్నాడు. ఓ బిడ్డను ప్రసాదించి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డ సూర్యుడి తేజస్సుతో వెలిగిపోతున్నాడు. వజ్ర శరీరంతో, సహజమైన కవచ కుండలాలతో పుట్టాడు. అవి ఉన్నంత వరకు అతనికి మరణం లేదు. అలా తన ఒడిలో బిడ్డను చూడగానే కుంతి భయపడింది. వెంటనే ఓ నిర్ణయం తీసుకుంది. తన సేవకురాలతో కలిసి ఒక పెట్టెలో పెట్టి ఆ బిడ్డని నదిలో విడిచిపెట్టింది. అలా కుంతీదేవి నదిలో వదిలేసిన సూర్యపుత్రుడు, సూర్యవంశ క్షత్రియుడు కర్ణుడు. పాండవులకు అన్నయ్య. పుట్టడమే ఓ శాపగ్రస్తుడిలా పుట్టాడు. క్షత్రియుడిగా పుట్టిన విధిరాత వల్ల కర్ణుడు క్షత్రియుడిగా గౌరవం పొందలేకపోయాడు. సూర్యుడు తేజస్సుతో సమానమైన వాడు కర్ణుడు. గొప్ప వీరుడు అవుతాడని సూర్యుడే ఆశీర్వదించాడు. అలా నదిలో కర్ణుడిని వదిలేసి కుంతి వెళ్ళిపోయింది. భీష్ముడి రథసారథి అధిరథుడు. నదిలో ప్రవహిస్తున్న ఆ పెట్టె అధిరథకి కనిపించింది. పెట్టె తెరిచి చూస్తే సూర్యుడి తేజస్సుతో వెలిగిపోతున్న బిడ్డ. చాలా కాలం నుంచి పిల్లలు లేని అధిరథుడికి కర్ణుడు వరంలా దొరికాడు. ఇంటికి తీసుకెళ్లి తన భార్య రాధకు జరిగిందంతా చెప్పాడు. అలా అధిరథ, రాధ కర్ణుడిని గొప్పగా పెంచారు. మహాభారత కాలంలో రథం నడిపే సారథులను సూతులు అనేవారు. సినిమాల్లో చెప్పినట్టు సూతులు అప్పటికి తక్కువ కులస్తులేమి కాదు. ఆనాడు సారథులకు ధనుర్విద్య నేర్చుకునే అర్హత ఉండేది కాదు. అది అప్పటి నియమం. ఇప్పటి కాలంతో అప్పటి నియమాలను పోల్చకూడదు. అలాగే భారత కాలంలో సూతులు రాజులు కాలేకపోయారు అన్నది కూడా అబద్ధం. ఎందుకంటే విరాటరాజు భార్య సుదేష్ణ, ఆమె తమ్ముడు కీచకుడు వీరంతా సూతులే. అలాగే విరాటరాజు కుమార్తె ఉత్తరను అర్జునుడు తన కుమారుడు అభిమన్యుడికిచ్చి వివాహం చేశాడు. ఆ కాలంలో సూతులను తక్కువగా చూసి ఉంటే
అభిమన్యుడికి ఉత్తరకు అసలు వివాహమే జరిగేది కాదు. ఆ తర్వాత హస్తినాపురాన్ని పాలించినది కూడా అభిమన్యుడు ఉత్తరల కుమారుడు పరీక్షిత్తే. అందువల్ల ఆనాడు రథాలను నడిపే సూతకులం తక్కువ జాతిగా చెప్పడం పూర్తిగా తప్పుడు కథ. సినిమాల్లో ఇలాంటి అబద్ధాలు ఎన్నో చూపించారు. క్షత్రియులు మాత్రమే నేర్చుకునే యుద్ధ విద్యలను రథాలు నడిపే వృత్తిలో ఉండే సూతులకు నేర్పేవారు కాదు. ఇది ఆనాటి నియమం. అలా ఒక సూతుడైన అధిరథకి కర్ణుడు దొరికాడు. అందువల్ల కర్ణుడు సూతపుత్రుడు అయ్యాడు. కర్ణుడు గొప్ప రథసారథి కూడా. కర్ణుడిని రాధ కడుపులో పెట్టుకుని పెంచింది. అందువల్ల కర్ణుడిని రాధేయుడు అని కూడా అంటారు. పాండవుల్లో యుధిష్ఠిరుడి కన్నా 5-6 ఏళ్ళు పెద్దవాడు కర్ణుడు. కర్ణుడు సూతుడు అయ్యాడు కాబట్టి యుద్ధ విద్యలన్నీ నేర్చుకోలేకపోయాడు. కొన్ని పరిమితులు ఉండేవి. అయితే వాస్తవంగా అతను సూర్యుడి కుమారుడు కాబట్టి, క్షత్రియుడు కాబట్టి ఆ క్షత్రియ రక్తం కర్ణుణ్ణి ఊరుకోనివ్వదు కదా. యుద్ధ విద్యలు నేర్చుకోవాలన్న తపన రోజురోజుకు పెరిగింది. తాను సూతుడు అవడం వల్లే ధనుర్విద్య నేర్చుకోలేని పరిస్థితి వచ్చిందని కర్ణుడు అవమానంగా భావించాడు. పాండవులను కౌరవులను చిన్నప్పటి నుంచి కర్ణుడు చూస్తూ పెరిగాడు. వారిలా యోధుడు కావాలనుకున్నాడు. వారసత్వంగా రథసారథుల కుటుంబం కావడం వల్ల కర్ణుడి ఆశలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఎలాగైనా కర్ణుడు ధనుర్విద్య నేర్చుకోవాలని అనుకున్నాడు. మరోపక్క ద్రోణుడి శిష్యుడిగా అర్జునుడు చాలా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అలా తాను నేర్చుకోలేకపోతున్నాను అనే బాధే అర్జునుడిపై కర్ణుడికి ఈర్ష్యను పెంచింది. ఇందులో అర్జునుడి తప్పేముంది? ఏనాడు అర్జునుడు కర్ణుడిని అవమానించలేదు. కానీ అర్జునుడిపై కర్ణుడి అసూయ పెరిగి పెరిగి చివరికి ఆ అసూయ వల్లే పతనమైపోయాడు. భీష్ముడి రథసారథి అధిరథ కుమారుడు కాబట్టి కర్ణుడు దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అయినా చిన్నతనంలో దుర్యోధనుడు కర్ణుడిని ఏనాడు పట్టించుకోలేదు. అధిరథుడు ద్రోణుడి దగ్గర విద్య కోసం కర్ణుడిని చేర్చాడు. భీష్ముడి రథసారథి చెప్పడం వల్ల ద్రోణుడు కూడా కర్ణుడిని శిష్యుడిగా చేర్చుకున్నాడు. పాండవులు కౌరవులను మాత్రమే వీరులుగా తీర్చిదిద్దుతానని ద్రోణుడు మొదటే ఒక నిబంధన విధించాడు. దానికి అంగీకరించే భీష్ముడు ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ కర్ణుడికి విద్య నేర్పకపోవడం ద్రోణుడి తప్పు కానే కాదు. ద్రోణుడు కురుపాండవుల వ్యక్తిగత గురువు మాత్రమే. అందుకే వారి మీదే ద్రోణుడికి దృష్టి ఎక్కువగా ఉండేది. అయినా కర్ణుడికి ద్రోణుడు విద్య నేర్పాడు. కానీ మంత్రాలతో కూడిన దివ్యాస్త్రాలను నేర్పలేదు. వాటిని క్షత్రియులకు మాత్రమే నేర్పుతానని ద్రోణుడు స్పష్టంగా చెప్పేశాడు. అర్హత లేని వారి చేతుల్లో ఆయుధాలు పడితే అవి దుర్వినియోగం అవుతాయని ఇప్పటికి అనుకుంటాం. అందుకే ప్రజలను కాపాడే బాధ్యత ఉన్న రాజులకే ఆనాడు అస్త్రశస్త్రాలు నేర్పేవారు. అయినా సహజంగానే క్షత్రియుడు కావడం వల్ల ధనుర్విద్యను కర్ణుడు కసితో నేర్చుకున్నాడు. కౌరవులతో పాటే సూతుడిగా కర్ణుడు కూడా విద్యాభ్యాసం చేశాడు. ద్రోణుడు అర్జునుడికి దివ్యాస్త్రాలు నేర్పడం మొదలుపెట్టాడు. తనకు నేర్పాలని కర్ణుడు అడిగాడు. క్షత్రియులకు మాత్రమే దివ్యాస్త్రాలు నేర్చుకునే అర్హత ఉందని ద్రోణుడు స్పష్టంగా చెప్పేశాడు. ఇది కర్ణుడి ఈర్ష్యను మరింత పెంచింది. ఎప్పటికైనా అర్జునుడిని మించిన ధనుర్ధారి కావాలని అప్పుడే కర్ణుడు నిర్ణయించుకున్నాడు. అయితే అర్జునుడిని ఓడించాలని మాత్రమే కర్ణుడు విద్య నేర్చుకోవాలనుకున్నాడు. ఇక్కడ స్వార్థం ఉంది కాబట్టి అక్కడే అతని జ్ఞానం నశించింది. కర్ణుడి అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. ద్రోణుడు తనకు పూర్తి విద్యను నేర్పడని కర్ణుడికి అర్థమైపోయింది. ద్రోణుడి గురుకులం వదిలి కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురాముడికి క్షత్రియులంటే కోపం. క్షత్రియులకు అతను విద్య నేర్పడు. సూతుడు అని చెప్పిన పరశురాముడు కర్ణుడికి విద్య నేర్పేవాడే. కానీ కర్ణుడు అబద్ధం చెప్పాడు. గురువుకి తన గురించి అబద్ధం చెప్పడం తప్పే కదా. అది విద్యను దొంగిలించడమే అవుతుంది. తాను భృగు వంశానికి చెందిన బ్రాహ్మణుడిని అని కర్ణుడు అబద్ధం చెప్పాడు. పరశురాముడు శిష్యుడిగా చేరాడు. బ్రహ్మాస్త్రంతో పాటు ఎన్నో అస్త్రాలను పరశురాముడు కర్ణుడికి అద్భుతంగా నేర్పాడు. కొన్నాళ్లకు కర్ణుడు అబద్ధం చెప్పాడని పరశురాముడికి తెలిసిపోయింది. అతన్ని క్షత్రియుడు అనుకుని తీవ్రమైన ఆగ్రహంతో నేర్చుకున్న అస్త్రాలన్నీ అవసరానికి పనికిరాకుండా పోతాయని పరశురాముడు కర్ణుడిని శపించాడు. ఇంత నేర్చుకుని కర్ణుడికి ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత తాను క్షత్రియుడు కాదని సూతపుత్రుడనని పరశురాముడిని వేడుకున్నాడు. అప్పుడు పరశురాముడు శాంతించి అతని మీద జాలిపడి మరికొన్ని దివ్యాస్త్రాలు నేర్పాడు. ఇలా కర్ణుడు చెప్పిన అబద్ధానికి తొలి శాపం తగిలింది. దీనికి తోడు పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుంటున్న సమయంలోనే ఓసారి బాణాలతో సాధన చేస్తూ ఉంటే పక్కనున్న ఆశ్రమంలో ఆవు దూడకు బాణం తగిలి చనిపోయింది. ఆ ఆవు తప్ప మరో ఆధారం లేని ఆ బ్రాహ్మణుడు కోపంతో రగిలిపోయాడు. ఆ బాధతో కర్ణుణ్ణి శపించాడు. ఎవరిని వధించాలని సాధన చేస్తున్నావో
అతనితో యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథం కుంగిపోతుంది అన్నది అతని శాపం. ఈ శాపమే కర్ణుడి ప్రాణాలు తీసింది. అంటే అర్జునుడి చేతిలో కర్ణుడి మరణం పరశురామ ఆశ్రమంలోనే ఖాయమైపోయింది. అయినా విధిని ఎదిరించాలనే కర్ణుడు ప్రయత్నించాడు. ఈ శాపాన్ని చాలామంది తప్పు పడతారు, కానీ ఎవరైనా ఆయుధాలతో సాధన చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరికీ హాని కలగకుండా చూసుకునే బాధ్యత సాధన చేసేవారిదే. మరి ఆ నిబంధనను కర్ణుడు పాటించకపోవడం అతని తప్పే. అక్కడ గోవు చనిపోయింది, అక్కడ ప్రజలే ఉన్నా మరణించేవారే. అందుకే ఆవేశపరుల కన్నా అర్హత ఉన్నవారికే ఆనాడు గురువులు దివ్యాస్త్రాలు నేర్పేవారు. అలా కర్ణుడి ఆవేశానికి ఆ పండితుడు శాపం ఇచ్చాడు. అలా అప్పటికే 2 శాపాలతో కర్ణుడి భవిష్యత్తు మారిపోయింది. యుద్ధంలో దివ్యాస్త్రాలు గుర్తుకురావు, పైగా యుద్ధంలో రథం కుంగిపోతుంది. ఈ 2 కర్ణుడి ప్రాణాలు తీసాయి. అలా పరశురాముడి దగ్గర విద్యను ముగించుకొని కర్ణుడు హస్తినాపురానికి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే ద్రోణుడు తన విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు హస్తినాపురంలో పెద్దలందరి ముందు కుమార అస్త్ర విద్యా ప్రదర్శన నిర్వహించాడు. అదే కర్ణుడి జీవితంలో అతిపెద్ద మలుపు. అక్కడ మొదట కర్ణుడు ప్రేక్షకుడిగా కూర్చున్నాడు. అర్జునుడి విలువిద్యకు జనాలు చప్పట్లు కొడుతుంటే కర్ణుడు తట్టుకోలేకపోయాడు. నేను కూడా అంతటి ప్రతిభావంతుడినే అని బరిలోకి వచ్చాడు. అప్పటి వరకు ఏనాడు కర్ణుణ్ణి పట్టించుకొని దుర్యోధనుడి దృష్టి అతనిపై పడింది. అప్పటికే పాండవులకు రాజ్యంలో సగభాగం ఇవ్వాలని దుర్యోధనుడు ఏడుస్తున్నాడు. అర్జునుడి లాంటి వీరుడు తమ కౌరవుల్లో ఒక్కరూ లేరని అతన్ని ఓడించే వీరుడు కోసం ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా ఆ సమయానికే కర్ణుడు వచ్చాడు. కర్ణుడికి అర్జునుడిపై ఉన్న కోపాన్ని దుర్యోధనుడు గమనించాడు. కౌరవుల్లో అర్జునుడి దరిదాపుల్లోకి వచ్చేవారు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు కర్ణుడు తన వైపు ఉంటే అర్జునుడికి సరిసాటి అనుకున్నాడు. కుమార విద్యా ప్రదర్శనలో కర్ణుడికి అనుమతి ఇవ్వలేదని సినిమాల్లో చూపించేది శుద్ధ తప్పు. ప్రదర్శనకు ఎవరూ అడ్డు చెప్పలేదు. ద్రోణుడి అనుమతితో కర్ణుడు తన విద్యలన్నీ ప్రదర్శించాడు. అప్పుడే కర్ణుడి మీద దుర్యోధనుడికి ప్రేమ పుట్టుకొచ్చింది. అయితే తన ప్రదర్శన పూర్తయ్యాక అర్జునుడితో ద్వంద్వ యుద్ధానికి అనుమతి కోరాడు కర్ణుడు. అప్పుడు అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం కూడా పెద్దలు చెప్పారు. క్షత్రియులతో మాత్రమే క్షత్రియులు పోరాడాలని కృపాచార్యుడు సభా నియమాలు చెప్పాడు. ఏదైనా పోటీల్లో మధ్యలో అకస్మాత్తుగా వెళ్ళి నేను పోటీ చేస్తానంటే ఇప్పుడు కూడా ఎవరూ వెంటనే అనుమతి ఇవ్వరు. నిబంధనలకు విరుద్ధంగా మధ్యలో రావడమే తప్పు. పైగా తనకు అనుకూలంగా రూల్స్ మార్చాలంటే ఎలా అవుతుంది? ఈ విషయంలో కర్ణుడిదే పూర్తిగా తప్పు. అప్పుడు కూడా జరిగింది అదే. కానీ కర్ణుడు దాన్ని అవమానంగా భావించాడు. ఇదంతా పైన కూర్చున్న కుంతి చూస్తూనే ఉంది. అప్పటికే సహజ కవచాన్ని గమనించిన కుంతి కర్ణుడు తన పెద్ద కొడుకుని గుర్తుపట్టింది. బాధపడుతున్న కర్ణుడిని దుర్యోధనుడు చూశాడు. దాన్నే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వెంటనే కర్ణుడిని అంగరాజ్యానికి రాజును చేశాడు దుర్యోధనుడు. అప్పటికి అంగరాజ్యం ఒక చిన్న రాజ్యం. అయినా ఆ ఒక్క సాయం చేసినందుకు, సమాజంలో తన స్థాయి పెంచినందుకు దుర్యోధనుడికి కర్ణుడు జీవితాంతం బానిసలా సేవ చేశాడు. దుర్యోధనుడి కోసం తన ప్రాణాలే వదిలేశాడు. కర్ణుడు పరిచయం కానంత వరకు పాండవులతో యుద్ధంలో గెలవగలం అనే నమ్మకం దుర్యోధనుడికి లేదు. కర్ణుడు వచ్చాకే దుర్యోధనుడికి యుద్ధం ఆలోచన పెరిగింది. అంగరాజు అయ్యాక కర్ణుడు ఎప్పుడు యుద్ధం వస్తుందా, ఎప్పుడు అర్జునుడితో యుద్ధం చేస్తానా అని ఎదురు చూశాడు. తన ధనుర్విద్యను ప్రదర్శించేందుకు పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరగాలని కోరుకున్నాడు. కర్ణుడి లక్ష్యం రాజు అవడం కాదు, అర్జునుడిపై గెలవాలి. అదే అతని లక్ష్యం. అతనే సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అని ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు. అందుకు ధర్మ మార్గంలో వెళ్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేసి అధర్మ మార్గంలో వెళ్ళాడు. అలా గెలిచిన గెలుపు విజయం అనిపించుకోదు. కర్ణుడు తన విద్య ప్రదర్శించి ప్రపంచానికి చూపించాలన్న కోరికతో పదే పదే దుర్యోధనుడిలో యుద్ధం ఆలోచనలను రగిల్చాడు. అర్జునుడిని ఓడించే శక్తి కర్ణుడికి ఉందని దుర్యోధనుడు నమ్మాడు. కానీ అంతవరకు కర్ణుడు చేసి గెలిచిన భారీ యుద్ధాలేమీ లేవు. కవచం వల్ల జరాసంధుడిపై ఒకసారి గెలిచాడు. అప్పుడు దుర్యోధనుడికి నమ్మకం కుదిరింది. పాండవులను లక్క ఇంటిలో సజీవ దహనం చేద్దామన్న దుర్యోధనుడి ఆలోచనను కర్ణుడు సమర్థించాల్సి వచ్చింది. అది వీరత్వం ఎలా అవుతుంది? మాయాజోదంతో పాండవుల రాజ్యాన్ని దోచుకోవడం అనే ఆలోచనను కూడా కర్ణుడు సమర్థించాల్సి వచ్చింది. అది వీరత్వం ఎలా అవుతుంది? స్వయంవరంలో తనను తిరస్కరించిందన్న వ్యక్తిగత కోపంతో నిండు సభలో ద్రౌపదిని వేశ్య అని అవమానించాడు. వేశ్యకు వస్త్రాలు ఉన్నా లేకపోయినా ఒకటేనని కర్ణుడు చెప్పే శ్లోకం భారతంలో ఉంది. ద్రౌపది వస్త్రాపహరణ అనే ఆలోచన కర్ణుడు ఇచ్చినదే. ద్రౌపదిని అవమానించడమే తన ప్రతాపం అనుకునేవాడు వీరుడు ఎలా అవుతాడు? యుద్ధం వీరత్వం అవుతుంది.
పైన చెప్పేవి ఒక వీరుడు చేసే పనులు కావు. దుర్యోధనుడి పక్కన ఉండి కర్ణుడు ఇలాంటివి చాలని చేశాడు. పాండవ వనవాస సమయంలో వారిని అవమానించాలని దుర్యోధనుడు కర్ణుడు సైన్యాలతో వెళ్లారు. అప్పుడు దుర్యోధనుడిని గంధర్వులు బంధిస్తే కర్ణుడు వారిని ఓడించలేకపోయాడు. తన ప్రాణ స్నేహితుడు అని కూడా చూడకుండా గంధర్వులకు భయపడి పారిపోయారు. భీముడు అర్జునుడు వచ్చి దుర్యోధనుడిని రక్షించాల్సి వచ్చింది. ఆ తర్వాత దుర్యోధనుడికి కర్ణుడిపై నమ్మకం పోయింది. అప్పుడు వంగ కళింగ రాజ్యాలను గెలిచి మళ్లీ దుర్యోధనుడి నమ్మకాన్ని పొందాడు. ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేశాడని కర్ణుడు దుర్యోధనుడితో వైష్ణవ యాగం చేయించాడు. అప్పుడు దుర్యోధనుడికి కర్ణుడిపై మళ్లీ నమ్మకం పెరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత భీష్ముడు లాంటి పెద్దలకు కూడా కర్ణుడిపై నమ్మకం పోయింది. అయితే మహాభారతంలో కర్ణుడి స్వామిభక్తి చాలా గొప్పది. అంగరాజ్యం ఇచ్చినందుకు దుర్యోధనుడు చెప్పిన ప్రతి పని మంచైనా చెడైనా కర్ణుడు చేశాడు. అయితే అది ధర్మమా అధర్మమా అని ఆలోచించకపోవడం కర్ణుడు చేసిన తప్పు. యుద్ధానికి ముందు పాండవులు తన తమ్ముళ్ళని శ్రీకృష్ణుడు కుంతి ద్వారా కర్ణుడికి తెలిసింది. అప్పుడు కర్ణుడు చాలా బాధపడ్డాడు. శ్రీకృష్ణుడు కర్ణుడిని స్వయంగా కలిసి పాండవ పక్షాన్ని నువ్వు చేరితే యుద్ధం ఆగిపోతుందని, నువ్వే హస్తినాపురానికి రాజువి అన్నాడు. ధర్మరాజు నీకే సేవలు చేస్తాడని కూడా చెప్పాడు. అయితే కర్ణుడు అంగీకరించలేదు. చావైనా బతుకైనా తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన భుజం తట్టిన దుర్యోధనుడి వైపే ఉంటానని కర్ణుడు చెప్పాడు. అది కర్ణుడి స్వామిభక్తి. యుద్ధం వద్దని భీష్ముడు లాంటి పెద్దలు చెప్పినప్పుడు కర్ణుడు ఆ పెద్దలను అవమానించాడు. యుద్ధానికి సన్నాహాలు చేశాడు. తనకు అనుకూలంగా ఉన్నందుకు కర్ణుడిని తన తమ్ముళ్ల కన్నా ఎక్కువగా దుర్యోధనుడు చూశాడు. అక్కడి నుంచి అతనిలో అహంకారం మరింత పెరిగింది. తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం, పెద్దలను గడ్డి పరకల్లా చూడడం చేశాడు. యుద్ధం వద్దని సంధి కోసం వచ్చిన శ్రీకృష్ణుడి రాయబారాన్ని చెడగొట్టడమే కాకుండా కృష్ణుడినే బంధించాలని దుర్యోధనుడు చేసిన కుట్రకు తనకు ఇష్టం లేకపోయినా కర్ణుడు సహకరించాల్సి వచ్చింది. ఇదంతా తనకు ఎదురైన అవమానాల నుంచి పుట్టిన ఈర్ష్య అసూయల వల్ల చేసిన పనులే. ఇక వీటన్నిటినీ మించింది కర్ణుడి దానగుణం. దానంలో శిబి చక్రవర్తితో సమానమైన వాడు కర్ణుడు. కర్ణుడికి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు సూర్య నమస్కారం చేసే అలవాటుంది. ఆ పూజ అయిన వెంటనే ఎవరు ఏమి అడిగినా దానం ఇచ్చేస్తాడు. అలా ఓసారి ఇంద్రుడు వచ్చి తన కవచ కుండలాలు అడిగితే తన ప్రాణానికే ప్రమాదం అని తెలిసినా దానం ఇచ్చేశాడు. అయితే ఆ దానానికి బదులుగా అర్జునుడిని సంహరించగల శక్తి అస్త్రాన్ని పొందాడు. అలా ప్రతిఫలం ఆశించడం వల్ల కవచదానం నిష్ఫలమైపోయింది. ఇందులోనూ ఒక ధర్మ సూక్ష్మాన్ని పెద్దలు చెప్తారు. కవచకుండలాలు ఉంటే ఎవరైనా మరణం లేకుండా జీవించగలరు. కర్ణుడు మాత్రమే కాదు కదా. యుద్ధంలో దివ్యాస్త్రాల వరకు మాత్రమే అనుమతి ఉంది. దైవాంశ కలిగిన కవచకుండలాలతో యుద్ధం చేయడం వీరత్వం కాదు. అందుకే శ్రీకృష్ణుడు కూడా యుద్ధంలో ఆయుధం పట్టలేదు. లేకపోతే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ఒక్కటే యుద్ధాన్ని ముగించేసేది కదా. అర్జునుడిని గెలవాలంటే ధనుర్బాణాలు దివ్యాస్త్రాలతో గెలవాలి గాని కవచాన్ని అడ్డుపెట్టుకుని కాదు కదా. అందుకే ఇంద్రుడు ఆ కవచాన్ని తీసుకున్నాడు. ఆ విషయం కర్ణుడికి తెలుసు. అందుకే తన తండ్రి సూర్యభగవానుడు ఎంత చెప్పినా వినకుండా ఇంద్రుడికి కవచకుండలాలను దానం ఇచ్చేశాడు. వీరుడుగానే పోరాడాడు. అది మాత్రం కర్ణుడి గొప్పతనమే. తన తల్లి కుంతి అని తెలుసుకున్న తర్వాత కర్ణుడు చాలా బాధపడ్డాడు. క్షత్రియుడిగా జన్మించినా ఇలా బతకాల్సి వచ్చిందని ఆమెను చాలా నిందించాడు. చివరికి అర్జునుడిని మాత్రమే సంహరిస్తానని, మిగిలిన వారు దొరికినా సంహరించనని కుంతి అడగకపోయినా తన తల్లికి వాగ్దానం చేశాడు. యుద్ధంలో ధర్మరాజే కర్ణుడికి 2 సార్లు దొరికాడు. నకులుడు దొరికాడు. నిజానికి అప్పుడు ధర్మరాజుని కర్ణుడు సంహరిస్తే యుద్ధ ఫలితం వేరేలా ఉండేది. కానీ తల్లికి ఇచ్చిన వాగ్దానం కారణంగా ధర్మరాజుని వదిలేశాడు కర్ణుడు. కర్ణుడు కూడా చివరికి వచ్చేసరికి దుర్యోధనుడు లాంటి వాడు చక్రవర్తి కాకూడదనే మానసికంగా కోరుకున్నాడు. ధర్మరాజు నీతి నియమాలంటే కర్ణుడికి మొదటి నుంచి గౌరవం ఉండేది. కానీ దుర్యోధనుడి పక్కన ఉన్న కర్ణుడు అసక్తుడు. చెడు పక్కన చేరితే మంచి కూడా చెడుగా మారుతుంది. అలా ఒక వజ్రం లాంటి కర్ణుడు దుర్యోధనుడి పక్కన చేరి తన విలువను పూర్తిగా తగ్గించుకున్నాడు. యుద్ధంలో కర్ణుడు విషాదకర పరిస్థితుల్లో మరణించాడు. భీష్ముడు, ద్రోణుడు యుద్ధంలో సైన్యాధిపత్యం వహిస్తూ మరణించారు. వారి తర్వాత కౌరవుల సేనానిగా కర్ణుడు యుద్ధాన్ని నడిపించాడు. కానీ అతని కళ్ల ముందే కర్ణుడి కుమారులు యుద్ధంలో మరణించారు. అక్కడితో కర్ణుడు మానసికంగా కుంగిపోయాడు. పైగా శాపం వల్ల యుద్ధంలో అతని రథం కుంగిపోయింది. చివరికి అధర్మంతో చేసిన పనులే కర్ణుడి చావుకి కారణమయ్యాయి. పాండవుల్లో ఏ ఒక్కరూ కర్ణుడికి చిన్న అపకారం కూడా చేయలేదు. అలాగే ఏనాడూ అతన్ని అవమానించలేదు. దుర్యోధనుడి పక్కన ఉన్న కర్ణుడే ఎన్నోసార్లు పాండవులకు అపకారం చేశాడు, ఎన్నో అవమానాలు చేశాడు. చివరికి ధర్మమే గెలిచింది. అర్జునుడి బాణానికి కర్ణుడి శిరస్సు తెగిపడింది. మొత్తానికి మహాభారతంలో కర్ణుడితో మొదలైన కురుక్షేత్ర యుద్ధ జ్వాలలు కర్ణుడి మరణంతోనే ముగిశాయి.
ఇక కర్ణుడి కుటుంబం విషయానికి వస్తే కర్ణుడికి 2 భార్యలు. ఒకరు వృషాలి, ఇంకొకరు సుప్రియ. వీరిలో కర్ణుడిని వృషాలి ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెండో భార్య సుప్రియ దుర్యోధనుడి భార్య భానుమతి స్నేహితురాలు. అలాగే వంగ కళింగ రాజ్యాలను జయించినప్పుడు వంగ రాజకుమారి పద్మావతి, కళింగ రాకుమారి చంద్రావళిని కూడా కర్ణుడు వివాహం చేసుకున్నాడని ఆ ప్రాంత భారతాల్లో కనిపిస్తుంది. కర్ణుడికి 9 మంది కుమారులు. వారు వృషసేన, వృషకేతు, చిత్రసేన, సత్యసేన, సుషేణ, శత్రుంజయ, ద్విపద, సుశర్మ, ప్రసేన. వీరిలో శత్రుంజయ, వృషసేన, ద్విపద అనే కుమారులు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు మరణించారు. సుషేణను భీముడు సంహరించాడు. చిత్రసేన, సత్యసేన, సుశర్మలు నకులుడితో యుద్ధం చేస్తూ మరణించారు. కురుక్షేత్ర యుద్ధం నాటికి కర్ణుడి కుమారుల్లో వృషకేతు మాత్రమే జీవించి ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం నాటికి వృషకేతు చిన్నవాడు, అందువల్ల యుద్ధంలో పాల్గొనలేదు. ఈ యుద్ధం తర్వాత వృషకేతుని ధర్మరాజే పెంచి పెద్ద చేశాడు. ఆ తర్వాత తన ఇంద్రప్రస్థ సామ్రాజ్యానికి కర్ణుడి కుమారుడు వృషకేతునే ధర్మరాజు చక్రవర్తిని చేశాడు. ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగంలో యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను ధర్మరాజు వృషకేతుకే అప్పగించాడు. ఆ సందర్భంలోనే మణిపుర రాజ్యంలో అర్జున, చిత్రాంగదల కుమారుడు బబ్రువాహనతో చేసిన యుద్ధంలో కర్ణుడి కుమారుడు వృషకేతు కూడా మరణించాడు. ఇది మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్రల్లో ఒకటైన కర్ణుడి కథ. మహాభారతంలో మరో ముఖ్యమైన పాత్రను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.